వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ పేరు తెలియని నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలుండరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు ప్రజలందరూ పెద్దాయన అంటూ ప్రేమగా పిలుచుకునే వ్యక్తి. ప్రపంచ స్థాయిలో వ్యాపారవేత్తగా పేరు గడించిన వ్యాపార దిగ్గజం, విద్యాదాతగా, సేవామూర్తిగా, అమృతధారతో నెల్లూరు అపర భగీరథుడిగా కీర్తించబడుతోన్న మహోన్నత వ్యక్తి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నెల్లూరులో పుట్టి పెన్నా నీరు తాగి పెరిగి నెల్లూరు పేరును ప్రపంచ స్థాయిలో వినిపించిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నేను ఒక్కటే చెప్పాలని, ఈ మధ్య ఒకటే డబ్బు ఉన్నోడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మంది దగ్గర డబ్బు లేదు, మనసు ఉండాలా ప్రజలకి డబ్బు పెట్టాలంటే. చాలా మంది డబ్బు ఉంది, డబ్బు లేకుండా ఏం లేదు. మంచి పనులు చేసేదానికి భగవంతుడు అది ఇచ్చాడు. నేను అదే ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా. కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా. వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడేయండి, అది వాళ్ళ కర్మ అనుకుంటున్నా. అంతకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు. ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు, అది కూడా దగ్గరకు వస్తుంది. సామాన్యుల కష్టాలకు చలించిపోయి వారి పక్షాన పోరాడే వ్యక్తి. ప్రపంచ స్థాయికి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినా సరే తాను పుట్టిన నెల్లూరు గడ్డను ఏనాడూ మరవలేదు. విపిఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అమృతధార పేరిట దాదాపు 150కి పైగా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీటిని అందించి ఫ్లోరోసిస్ బారి నుండి ప్రజలను కాపాడారు. సంవత్సరం టాలెంట్ ఉండి ఆర్థిక సమస్యలతో విద్యకు దూరమవుతోన్న పేద విద్యార్థులకు విపిఆర్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యనందిస్తున్నారు. నమస్కారం. మా పాప విపిఆర్ స్కూల్లో చదువుకుంటుంది. అక్కడ ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది. మధ్యాహ్నం భోజనం, వ్యాను, యూనిఫాము, బుక్స్ మొత్తం సారోలు ఇస్తారు. మా లాంటి ఆర్థిక సమస్య వాళ్ళకి చాలా చేశాడు సారు. చాలా థ్యాంక్స్ సారు, మేడంకి చాలా రుణపడి ఉంటాము. పేరు లక్ష్మి, మా వారి పేరు వచ్చేసి పి సుదర్శన్ రాజు. బాబు 5th వరకు ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాము. ఇట్లా 5th అయిపోయిన తర్వాత 6th ఎక్కడ జాయిన్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా పేపర్ చూసాము. ఇట్లా పేపర్ చూస్తే విపిఆర్ విద్యా ఫౌండేషన్ అని చెప్పి ఇట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఫ్రీ సీటు ఉంటుందని చెప్పారు. అట్లా పాపకి విపిఆర్ ఎంట్రన్స్ రాయిపించాము. ఎక్కడ ఫీజు కానీ ఇది కానీ ఏమీ లేదు. అంత ఫుడ్ కానీ, స్కూల్స్ యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ అన్ని వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. నెల్లూరు ప్రాంత సుందరీకరణ కోసం లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఇస్కాన్ వారితో కలిసి పేదలకు పాఠశాలలు, వైద్యశాలల్లో ఆహారాన్ని అందిస్తున్నారు. అనాథ పిల్లల రక్షణ కోసం వాత్సల్య సంస్థ, మానసిక వికలాంగుల కోసం స్పాస్టిక్ సొసైటీ, ప్రగతి చారిటీస్ తదితర సంస్థలతో కలిసి సేవలందిస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సేవామూర్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై 6 ఏళ్ల కాలంలో కందుకూరు నుండి నెల్లూరు వరకు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఎంపీ లార్డ్స్ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. రాజకీయాలంటే ఒకరినొకరు తిట్టుకోవడమే అనే పేరున్న సమాజంలో రాజకీయంగా ఏ రోజూ ప్రత్యర్థులను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకుండా ప్రజల కోసం పనిచేయడమే తనకు తెలిసిన రాజకీయమంటూ కొత్త ఒరవడి సృష్టించారు. కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా బరిలోకి దిగారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వచ్చే 5 ఏళ్లలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, తీర ప్రాంత పర్యాటక అభివృద్ధి, మహిళా సాధికారత, రోడ్లు, త్రాగునీరు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి తరపున పనిచేసేందుకు ముందుకొచ్చారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రజల కోసం పనిచేసే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు ప్రజలను తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము.